వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజనపై కసరత్తు పూర్తయిందా? ఏర్పాటు కాబోయే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లేంటి? పాడేరు జిల్లాను విభజించబోతున్నారా? నెల్లూరులో కలిసిన కందుకూరు కొత్త జిల్లాలోకి రాబోతుందా? కొత్తగా జరిగే పునర్విభజనతో వనగూరే ప్రయోజనం ఏంటి? ఇదే అంశంపై లంచ్ అవర్ డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మీనారాయణ గారు, మనం చూసాం అంటే గతంలో నుంచి కొన్ని కొత్త జిల్లాల డిమాండ్ ఉంది. గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ఒక 26 జిల్లాలు ఏర్పాటు చేసిన కొన్ని సరైన రీతిలో ఎక్సర్సైజ్ చేయకుండా చేశారన్నది చాలా ఆరోపణలు అప్పుడు వచ్చాయి. కొన్ని రెవెన్యూ డివిజన్లకు సంబంధించి అలాగే కొన్ని జిల్లాల్లో ఉన్న నియోజకవర్గాలు సంబంధం లేని జిల్లాలోకి కొంత విభజనలో భాగంగా వెళ్ళటం, సుదూర ప్రాంతం జిల్లా కేంద్రం ఉంటే ఆ నియోజకవర్గం ఆ జిల్లాకి మార్చటం, ఇలాంటి చాలా ఇష్యూస్ రేజ్ అయ్యాయి. అయితే గతంలోనే కూటమి ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. ఇప్పుడు దానికి సంబంధించి కొంత మొమెంటం వచ్చింది. నిన్న మంత్రివర్గ ఉపసంఘం కూడా కూర్చుంది. మీ అంచనా ఏంటి సార్? జిల్లాల విభజన ఇప్పుడున్న 26 కాకుండా ఎన్ని పెరిగే అవకాశం ఉంది? ఇంకా కొన్ని డిమాండ్ల విషయంలో ప్రభుత్వం ఎలా రెస్పాండ్ కావచ్చు? రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో జిల్లాల విభజన జరిగింది. సార్ 10 జిల్లాలను వాళ్ళు 32, 31 చేసుకున్నారు. 13 జిల్లాలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ సహజంగానే హేతుబద్ధంగా జిల్లాల విభజన జరగాలని ప్రజలు కోరుకున్నారు. పార్లమెంటు నియోజకవర్గం ప్రాతిపదిక ఒకటి గమనంలో ఉంచుకోవాలి. కానీ ఆ పార్లమెంటు నియోజకవర్గాలు కూడా సౌలభ్యం లేనటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. అలాగే జనాభా లెక్కల సేకరణ 2011 తర్వాత వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చి ఇప్పుడు ప్రారంభం కాబోతున్నది. దాని మీద లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కూడా జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఓకే. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాలు, శాసనసభ నియోజకవర్గాల సంఖ్య కూడా పెంచాల్సిన అవసరం ఉంది. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని జిల్లాలో పునర్వ్యవస్థీకరించేటప్పుడు లోక్సభ నియోజకవర్గం యొక్క పరిధి ఎలా ఉండబోతుంది, శాసనసభ నియోజకవర్గం పరిధి ఎలా ఉండబోతుంది, జిల్లా కేంద్రం ప్రజలకు అందుబాటులో ఉందా లేదా, అలాగే మౌలిక సదుపాయాలు విద్యారంగానికి సంబంధించి కానీ, నీటిపారుదల రంగానికి సంబంధించి కానీ, వైద్య రంగానికి సంబంధించి కానీ ఈ మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి, రహదారులు, ఇవన్నీ కూడా వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఒక జిల్లాని ఏర్పాటు చేసినప్పుడు ఆ జిల్లా సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆర్థికంగా అది నిలదొక్కోగలదా, స్వయం ప్రాతిపదిక పైన ఉన్నటువంటి వనరులేంటి, ఇవన్నీ కూడా. సరే, గతంలో ప్రణాళిక సంఘం, తర్వాత నీతి ఆయోగ్, ఇవాళ జిల్లాను యూనిట్ గా తీసుకొని వాళ్ళ ఫైనాన్స్ కమిషన్ కానీ, వాళ్ళు నిధుల కేటాయింపులు కానీ, లేదా కేంద్ర ప్రాయోజిక పథకాలలో కేటాయింపు కానీ, ఇవన్నీ కూడా వాటిని ప్రామాణికంగా తీసుకుంటున్నారు, జిల్లాని యూనిట్ గా తీసుకుంటున్నారు. అందువల్ల వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. భౌగోళిక పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఇటు రాయలసీమ కరువు పీడిత వెనుకబడినటువంటి ప్రాంతం, మరోవైపున ఉత్తరాంధ్ర వెనుకబడినటువంటి ప్రాంతం, విశాఖ పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి నగరం కూడా, మహానగరం కూడా ఆ ప్రాంతంలో ఉంది. కోస్తా జిల్లాలు, దక్షిణ కోస్తా కావచ్చు, ఇవన్నీ కూడా మధ్య కోస్తా, ఇవన్నీ ఈ భౌగోళిక పరిస్థితులను కూడా గమనంలో ఉంచుకొని జిల్లాల విభజన హేతుబద్ధంగా, శాస్త్రీయంగా, రాజకీయాలకు అతీతంగా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. దీనికి గత ప్రభుత్వం కొంత రాజకీయ కోణంలో బహుశా ఆలోచించారేమో.
హడావుడిగా చేశారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే రాయచోటి జిల్లాని తీసుకున్నాం. ఒకవైపున కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి మదనపల్లి సరిహద్దు, రెండవ వైపున నెల్లూరు సరిహద్దు. మీరు మదనపల్లి నుంచి చిట్వేలి, రాపూరు సరిహద్దు వరకు ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను వాటిని తీసుకుంటే రహదారుల సౌకర్యం కూడా సక్రమంగా లేదు, రవాణా సౌకర్యాలు లేవు. బస్సు నేరుగా రైల్వే కోడూరు నుంచి మదనపల్లికి పోయే అవకాశం లేదు, నేరుగా జిల్లా కేంద్రం రాయచోటికి కూడా పోయే అవకాశం లేదు. అలాంటి పద్ధతుల్లో ఇది లోక్సభ నియోజకవర్గాన్ని పరిగణలోకి తీసుకొని చేశారు. కానీ అది చాలా అసౌకర్యం ప్రజలకి. నేను కూడా అది ఆ జిల్లానే కాబట్టి నేను ప్రస్తావిస్తున్నా. ఇవాళ అన్నమయ్య జిల్లాలోనే మా ఊరు కూడా ఉంది. ఈ మధ్యనే నేను గతంలో పరిస్థితులు సరే బాగులేవు, బస్సులు లేవు నేరుగా అని చెప్పి అనుకుంటే, ఈ మధ్యనే నేను వెళ్ళాను. రైల్వే కోర్టు నుంచి నేరుగా బస్సు లేదు రాయచోటికి, రాజంపేట నుంచి రహదారి సరిగా లేదు రాయచోటికి. మరి ఇలాంటి వాటిని గమనంలో తీసుకోకుండా జిల్లాల ఏర్పాటు చేయడం చాలా అసమంజసంగా ఉంటుంది. సో వీటిని గతంలో పరిగణలోకి తీసుకోలేదు. మండలాలను కానీ ఈరోజు కడపకు దగ్గరగా ఉన్నటువంటి ఊర్లను కూడా ఈరోజు ఇంకొక జిల్లాలోకి వెళ్ళిపోతే, ఇది నియోజకవర్గం వేరు, రాజంపేట నియోజకవర్గంలో ఉండేటువంటి గ్రామాలని కొన్నిటిని కడప జిల్లాలోకి చేర్చారు. కానీ అది శాసనసభ నియోజకవర్గం చూస్తే వేరే, లేకపోతే రెవెన్యూ డివిజన్ తీసుకుంటే వేరే, మండలం వేరే, జిల్లా వేరే. ఇలాంటి పరిస్థితులు ఉండే రీతిలో విభజన జరిగితే చాలా ప్రజలకు అసౌకర్యంగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా యంత్రాంగానికి ఇబ్బందులు వస్తాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని శాస్త్రీయంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. లక్ష్మీనారాయణ గారు, మీరు ఒక కేస్ స్టడీ చెప్పారు, అలాగే మీరు మీ ప్రాంతానికి సంబంధించిన కేస్ స్టడీ చెప్పారు. మరి ఇప్పుడు కొత్తగా ఈ విభజనలో అదేమైనా కరెక్షన్ అవుతుందా? ఎందుకంటే నిన్న మంత్రివర్గ ఉపసంఘంలో చర్చకు వచ్చిన అంశాల్లో స్పెసిఫిక్గా జిల్లాలు చేయాలని డిసైడ్ చేసిన ప్రాంతాలు రెండు, ఒకటి మార్కాపురం, రెండు మదనపల్లి. మీరు ఇందాక చెప్పిన ఈ రాయచోటి సమస్యకి మదనపల్లి జిల్లా ఏర్పాటు ద్వారా పరిష్కారం లభించబోతుందా? ఇప్పుడు మదనపల్లి జిల్లా ఏర్పడితే ఏ నియోజకవర్గాలు ఆ జిల్లా పరిధిలో ఉంటాయి? ఒక జెన్యూన్ డిమాండ్ మదనపల్లి, మార్కాపూర్. మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేసి ఒక జిల్లాని ఏర్పాటు చేయాలనేది చాలా కాలం నుంచి ఉంది. అలాగే మార్కాపురం కూడా. మార్కాపురం ఒకనాడు కర్నూలు జిల్లాలో అంతర్భాగంగా ఉండేది, ఉమ్మడి కర్నూలు జిల్లాలో. గిద్దలూరు, కంబం, మార్కాపురం ఈ ప్రాంతాలు. సరే, వాటిని ప్రకాశం జిల్లాలో కలిపారు. అది చాలా వెనుకబడినటువంటి ప్రాంతం. మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం రూపొందించినప్పుడు 7 జిల్లాలను వెనుకబడిన ప్రాంతాల కింద గుర్తించి వాటికి ప్రత్యేక ప్యాకేజీ, అది అమలుపరిచారా లేదా అనేది పక్కన పెడదాం. అవును సార్, 7 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు చట్టంలో. కానీ అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఈ ప్రకాశం ప్రాంతం, ఇది మార్కాపురం ప్రాంతం కూడా ఉంది. ఆ ప్రకాశం జిల్లాను చేర్చలా. అంటే మిగిలిన ఒంగోలు కానీ ఇతర ప్రాంతాలు పరిగణలోకి తీసుకున్నారో ఏమో తెలియదు. అలాంటి నష్టం జరుగుతుంది ఒక్కొక్కసారి. అందువల్ల ఈ జిల్లాను యూనిట్ గా తీసుకున్నప్పుడు ఇప్పుడు మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేయడం, గిద్దలూరు, కంబం, వీటన్నింటినీ పొదిలి, కనిగిరి ఈ ప్రాంతాలను తీసుకొని అక్కడ దర్శి వీటిని ఏర్పాటు చేయడం సముచితమైనటువంటి ఆలోచన. గతంలోనే చేసి ఉండాల్సింది, అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కందుకూరును ప్రకాశంలో గెలిపారు. అవును సార్. మొన్న లాస్ట్ టైం విభజన పునర్వ్యవస్థీకరణలో కందుకూరుని తీసుకెళ్లి మళ్ళా నెల్లూరులో గెలిపారు. కందుకూరు ప్రజలందరూ కూడా ఒంగోలులో ఉండాలని కోరుకుంటున్నారు. కందుకూరుకు ఒంగోలు చాలా దగ్గర. సో అలాంటి అసహేతుకమైనటువంటి ఇది నిర్ధారణలు కొన్ని జరిగాయి. అంటే లక్ష్మీనారాయణ గారు, అవసరం ఉంది. అది మీరు ఇందా చెప్పారు కదా, కందుకూరుని మీరు అన్నట్టుగా చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒంగోలు దగ్గర, నెల్లూరు దూరం. బట్ ఆ కందుకూరునేమో నెల్లూరు జిల్లాలు ఇప్పుడు కలిపారు. అయితే నిన్న మంత్రివర్గ ఉపసంఘంలో జరిగిన చర్చ ఆధారంగా నేను మాట్లాడుతున్నప్పుడు గూడూరు, అంటే గూడూరు నియోజకవర్గాన్ని మళ్ళీ నెల్లూరులోకే తీసుకుపోబోతున్నారు అని అన్నారు. బట్ కందుకూరుపై అయితే కొంత క్లారిటీ లేదు. మీ అంచనా ఏంటి కందుకూరు విషయంలో?
కందుకూరు తప్పనిసరిగా ఒంగోలు జిల్లాలోకి కలపాలి, ప్రకాశం జిల్లాలోకి, జిల్లా కేంద్రానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం అది. రెండోది గూడూరు కూడా. గూడూరు తిరుపతి నెల్లూరుకి కాస్త దగ్గరి ప్రాంతాలే, కానీ గూడూరు నెల్లూరుకు దాదాపు చాలా సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం. గతంలో సముద్ర తీరానికి యాక్సెస్ తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన బహుశా చేసి ఉండొచ్చు. అప్పుడు రాయలసీమ ప్రాంతానికి కూడా యాక్సెస్ ఇద్దామని సముద్ర తీరానికి ఆలోచన తప్పు కాదు, కానీ గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో చేర్చడమే సముచితం. ఈరోజు కోడూరు ఉంది చాలా దగ్గర, ఏది తిరుపతికి. కోడూరును, రైల్వే కోడూరును తిరుపతిలో బాలాజీ జిల్లా చేసినా లేకపోతే తిరుపతి జిల్లాగా ఉంచినా దాంట్లో చేర్చమని చాలా కాలం నుంచి ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే కడపకు దూరమే, ఈరోజు రాయచోటికి అనుకూలత లేదు జిల్లా కేంద్రానికి. సరే, ఇటువంటివి కూడా పరిగణలోకి తీసుకోవాలి. రాజంపేటను జిల్లాగా చేయకపోతే అప్పుడు కోడూరును తిరుపతిలో చేర్చడం అనేది సానుకూల అంశంగా ఉంటుంది. చేర్చమని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. సరే, అప్పుడు రాజంపేట ఎక్కడ ఉండాలి? అది కడప జిల్లాలోకి వెళ్ళాలి. మరి కడప జిల్లా పరిధి ఎక్కువైపోతుంది కదా, ఈ ఆలోచనలు కూడా ఉంటాయి. కాస్త నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. రాయచోటిని తొందరపడి చేసిన దానివల్ల రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించి అక్కడ పరిపాలన కొనసాగుతున్నది. రేపు ఈ రోజు రాయచోటి కాదు జిల్లా కేంద్రం, అటు మదనపల్లి ఏర్పడి మదనపల్లి వెళ్ళిపోతుంది, రాజంపేట కేంద్రంగా జిల్లా కేంద్రం వస్తుంది అన్నప్పుడు రాయచోటి ప్రజానికాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి, వాళ్ళ మనోభావాలు కూడా. అంటే తొందరపడి నిర్ణయాలు చేస్తే కొన్ని సందర్భాలలో ఇబ్బందులు కూడా వస్తాయి. వీటన్నింటినీ ప్రజల మనోభిష్టాలని, సంస్కృతిని, ఆర్థిక పరిస్థితుల్ని, సామాజిక పరిస్థితుల్ని, భౌగోళిక పరిస్థితుల్ని అన్ని కోణాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే సముచితంగా ఉంటుంది. ఓకే, అంటే లక్ష్మీనారాయణ గారు, ఇంకా ప్రధానంగా వినిపిస్తున్న మరో డిమాండ్, చాలా సందర్భాల్లో గతంలో విభజన జరిగినప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం. పాడేరు ఏఎస్ఆర్ జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా అంటూ పాడేరు జిల్లా కేంద్రంగా ఒక జిల్లాను ఏర్పాటు చేశారు. అలాగే ఒక 4 నియోజకవర్గాలు, అంటే పార్వతీపురం ఒకటే ఎస్సీ రిజర్వ్డ్, మిగతా 3 ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలతో మన్యం పార్వతీపురం జిల్లాను ఏర్పాటు చేశారు. అదే ప్రాతిపదికన అల్లూరు సీతారామరాజు జిల్లా ఏర్పాటైంది. కానీ దాని జిల్లా కేంద్రం పాడేరు అనేది ఇప్పుడు రంపచోడవరం కానీ మరికొన్ని ప్రాంతాలకి చాలా దూరం అయిపోయింది, చాలా దూరాభారం అయిపోయింది. మేము జిల్లా కేంద్రంకి వెళ్ళాలి, అందుకు మాకు సమీపంలో రాజమండ్రి కానీ అలాంటి ప్రాంతాల్లో మాకు కలిపితే సముచితంగా ఉంటుందని ఎక్కువ మంది ప్రజలు కోరుకుంటున్నారు. అక్కడ ర్యాలీలు కూడా ప్రజా సంఘాలు గట్రా చేశాయి. మీ అంచనా ఏంటి? అంటే ఈ విషయంలో మంత్రివర్గ ఉపసంఘం మనకు అందిన రిపోర్ట్ ప్రకారం ఒకవేళ ఆ డిమాండ్కు అనుసరించి వ్యవహరిస్తే మైదాన ప్రాంతం, గిరిజన ప్రాంతం కలిపి ఒక జిల్లాగా ఉంటే అది సమస్య కావచ్చు. అందుకే ఎవరైతే ఈ పాడేరు జిల్లా కేంద్రానికి దూరం అయ్యారో వాళ్ళందరికీ కలిపి ఒక అథారిటీని ఏర్పాటు చేసి దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని వేయాలన్నది ప్రభుత్వ యోచనగా చెప్తున్నారు. అది పాసిబుల్ అవుతుందా? దానివల్ల వాళ్ళు అనుకుంటున్న లక్ష్యం నెరవేరుతుందా? ప్రజలకు పాలన దగ్గర అవుతుందా? దీనిపై కొంచెం క్లారిటీ ఉంది సార్. గిరిజనులు నివసించే ప్రాంతాలకన్నింటికీ కలిపి ఒక జిల్లాను, ఒక అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ ఉంటే వాళ్ళ అభివృద్ధికి చర్యలు చేపట్టవచ్చు, అభివృద్ధిలో వాళ్ళని భాగస్వాములు చేయొచ్చు అనే ఆలోచన మంచిదే. కానీ భౌగోళిక పరిస్థితులను కూడా గమనించాలి. మీరు అన్నట్టు ఈరోజు రంపచోడవరం భద్రాచలానికి దగ్గర, భద్రాచలం ఏమో ఇవాళ తెలంగాణలో ఉంది, ఈ రాజమండ్రి దగ్గర. కానీ పాడేరు ఎక్కడుంది? చాలా దూరం. ప్రజలకు ఏమాత్రం యాక్సెస్ లేదు. పోయి జిల్లా కేంద్రానికి జిల్లా కలెక్టర్నో లేకపోతే జిల్లా ఇతర అడ్మినిస్ట్రేటివ్ పరిపాలనా శాఖలను వాళ్ళని కలవాలంటే కూడా సాధ్యపడనటువంటి విషయం. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ప్రయాణం జరగాలి. రవాణా సౌకర్యాలు కూడా చాలా దూరం. అందువల్ల వాటిని పరిగణలోకి తీసుకోకుండా చేశారు. ఇప్పుడు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళ అభిప్రాయాన్ని సేకరించి వాళ్ళు కోరుకుంటే రాజమండ్రి జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి జిల్లాలో చేర్చడం సముచితం. ప్రత్యేక జిల్లా కావాలని కూడా
ఒక దశలో కోరుకోవడం జరిగింది. కానీ అది సాధ్యం కాదు కదా, చాలా తక్కువ ప్రాంతం. మరి ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. రెండవది, వాళ్ళను అథారిటీ, ఒక స్పెషల్ అథారిటీ ఏర్పాటు చేసి వాళ్ళని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి, అడ్మినిస్ట్రేటివ్ సౌలభ్యాన్ని తీసుకురావడానికి ఒక ఆలోచన చేయడం తప్పేం కాదు. అది సానుకూలమైనటువంటి ఆలోచనేగా నేను భావిస్తున్నాను. కానీ పాడేరు జిల్లా కేంద్రంగా వాళ్ళని అలాగే కొనసాగించడం మాత్రం ఆ ప్రజలకు అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం కానీ, పరిపాలన వాళ్ళకి దగ్గరికి తీసుకురావడానికి కానీ దోహదపడదు. అది ఆలోచించాల్సినటువంటి అవసరమే ఉంది. అంటే లక్ష్మీనారాయణ గారు, చింతూరు, రంపచోడవరం ఈ 2 రెవెన్యూ డివిజన్లతో ఒక ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేసి ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించాలి అని నిన్న మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది అంటున్నారు. దానివల్ల వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా? దాన్ని గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి రాజకీయ సంకల్పం, చిత్తశుద్ధి ఉండి అథారిటీని ఏర్పాటు చేసిన, రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేసి, లేదా ముంపుకు గురైనటువంటి పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ముంపుకు గురైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 7 మండలాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విభజన చట్టం మేరకు కలిపారు. ఆ ప్రాంతాల అభివృద్ధికి, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చి వాళ్ళ నిర్వాసితులు కాలనీలు కడుతున్నారు, లేకపోతే వాళ్ళకు భూములు ఇస్తున్నారు, భూమికి కొంతమందికి ఇంకా ఆ సమస్య పరిష్కారం కాల. ఎక్కువ మందికి 70-75% మందికి ఇంకా నిర్వాసితులకి పరిహారమే చెల్లించాల, కాలనీల్ని నిర్మించాల. వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లి స్థిర నివాసం ఏర్పాటు చేస్తారో తెలియదు. సో వాటన్నింటిని కూడా గమనంలో ఉంచుకొని వారి అభివృద్ధిని కాంక్షించేటువంటి రీతిలో ఒక ప్రణాళికబద్ధంగా ఆ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఆ విషయంలో రెండో మాటకు స్థానం లేదు. రైట్ సార్. ఇంకొకటి, ఇక్కడ పెనమలూరు అంటే విజయవాడకి సమీపంలో ఉన్న పెనమలూరుకు సంబంధించి చర్చ జరుగుతోంది. అలాగే గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలోకి కలిపే అంశం పైన ఒక ప్రతిపాదన అందింది. కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో చేర్చాలన్నది కొందరు ప్రతిపాదన. ఈ 3 విషయాలపై ఏం చెప్తారు సార్? పెనమలూరు, గన్నవరం అనేది దాదాపు విజయవాడలో అంతర్భాగంగానే ఉన్నాయి. నియోజకవర్గాలు తీసుకుంటే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కాస్త దూరంగా ఉన్నప్పటికీ హెడ్ క్వార్టర్స్ అది గన్నవరం కావచ్చు, పెనమలూరు కావచ్చు, విజయవాడ అర్బన్ ఏరియాలో భాగంగానే కలిసిపోతున్నాయి. గన్నవరంకు విజయవాడకు మధ్యలోనే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. మనం వాళ్ళు విజయవాడే కోరుకుంటారు జిల్లా హెడ్ క్వార్టర్ గా, నేను అనుకోవడం. సో వాళ్ళని ఇటు కలపడం అనేది, గన్నవరం, పెనమలూరు, విజయవాడలో అంతర్భాగం చేయడం అనేటువంటిది భౌగోళికంగా కూడా సానుకూలమైనటువంటి అంశం. సరే, అలా చేస్తే మచిలీపట్నంలో హెడ్ క్వార్టర్ గా ఉన్న కృష్ణా జిల్లా పరిధి తగ్గిపోతుంది, నియోజకవర్గాలు తగ్గుతాయి అనేటువంటిది మరొక అంశంగా చూసినప్పుడు ఏం చేయాలి, జనాభా ఎంత ఉంది, ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు నూజివీడు ఉంది, ఒకప్పుడు కృష్ణా జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో, దాన్ని తీసుకెళ్లి ఏలూరులో గెలిపారు. ఏలూరుకు దగ్గరే, కానీ ప్రజలేమో నూజివీడు ప్రజానీకం కృష్ణా జిల్లాలో కొనసాగాలనేటువంటి అభిప్రాయాలు ఎక్కువ మంది వ్యక్తం చేశారు. అవును, మీరు అన్నట్టుగా నిన్న ఉపసంఘం ముందు కూడా ప్రతిపాదన వచ్చింది సార్, అది కూడా. అందువల్ల ఒకటి. రెండవది, రాబోయే కాలంలో అర్బనైజేషన్ పెరిగిపోతుంది, విజయవాడ జనాభా పెరుగుతుంది, విజయవాడ విస్తరిస్తుంది. మరి ఔటర్ రింగ్ రోడ్ అని చెప్పి ఇవాళ కొత్త రాజధాని చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం ప్రతిపాదనలు, డిపిఆర్లు తయారు చేసే స్టేజ్ లో ఉన్నది. అప్పుడు విజయవాడ గానీ, అటు గుంటూరు గానీ, ఇటు అమరావతి గానీ, ఇవన్నీ కూడా జనాభా పెరుగుతుంది. ఆ రోజు మళ్ళా జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేటువంటి అంశం కూడా రావచ్చు. మధ్యలో అమరావతి కొత్త రాజధాని ప్రాంతాన్ని కలిపి ఒక జిల్లా చేయాలనే ఆలోచన కూడా ఒకనొక దశలో వచ్చింది. మరి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారో తెలియదు. ఒక డ్రాఫ్ట్ ఆలోచనలు ఒక కార్యరూపం దాల్చినాక, పేపర్ మీదకి వచ్చినాక ప్రజల మధ్యలో కొంత చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించాలి. ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేస్తే
ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా చేసినట్టయింది. వాటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. మీరు అన్నట్టుగా ఒకవేళ మంత్రివర్గ ఉపసంఘం ఈ 2 జిల్లాలు అలాగే 4-5 నియోజకవర్గాలని వేరే జిల్లాల్లోకి మళ్ళీ తిరిగి షిఫ్ట్ చేయటం అన్న అంశం పైన సానుకూలంగా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ లక్ష్మీనారాయణ గారు ఒక చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఒకవేళ ఇది నిర్ణయం జరిగినా మంత్రివర్గ ఉపసంఘం ఒక కన్క్లూజన్కి వచ్చినా దాన్ని ప్రజల్లోకి చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే పాడేరుకు సంబంధించి ముందు నుంచి సమస్య ఉంది. గత ప్రభుత్వ హయాంలో అసంబద్ధ విభజన జరిగింది. అలాగే కొన్ని నియోజకవర్గాల విషయంలో కూడా అదే జరిగింది. ఆ విషయంలో అటు మార్కాపురం మదనాపల్లి జిల్లాల ఏర్పాటు అనేది ఇప్పుడు మంచి కరెక్షనే. ఎట్ ది సేమ్ టైం పాడేరు జిల్లా కేంద్రం అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరుగా ఉంది. బట్ రంపచోడవరం మరికొన్ని మండలాలకి అది దూరంగా ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. చింతూరు రంపచోడవరం ఈ 2 కలిపి ఒక ప్రత్యేక అథారిటీగా ఏర్పాటు చేసి ఒక ఐఏఎస్ అధికారిని స్పెషల్ ఆఫీసర్గా వేస్తారన్న చర్చ జరుగుతున్నప్పటికీ మరి దానివల్ల అది ప్రజలకు ఉపయోగం అవుతుందా లేదా, అదొక జిల్లాగా పరిగణలోని ఉన్నప్పుడు అనుకున్న ఫలితాలు వస్తాయి లేదన్న దానిపైన మంత్రివర్గ ఉపసంఘం మరింత దృష్టి పెట్టాలి, ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేయాలని లక్ష్మీనారాయణ గారు సూచిస్తున్నారు. దాదాపు మంత్రివర్గ ఉపసంఘం వీటన్నిటిపైన ఒక కన్క్లూజన్కి వచ్చి రిపోర్ట్ రెడీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి ఆల్రెడీ దస్త్రం వెళ్ళిపోయింది. త్వరలో జిల్లాలు ఈ రెవెన్యూ డివిజన్ కొత్త రెవెన్యూ డివిజన్లు అలాగే నియోజకవర్గాలు వెనక్కి తీసుకురావడం ముందు తీసుకురావడం పైన పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే ప్రభుత్వం అఫీషియల్గా ఇవ్వబోతోంది. అయితే ఇవ్వడానికి ముందు చర్చ పెడితే ఇంకొంత బెటరు, ఇంకా భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావని లక్ష్మీనారాయణ గారు లాంటి విశ్లేషకులు సూచిస్తున్నారు. చూద్దాం మరి ప్రభుత్వం యాక్షన్ ఎలా ఉండబోతుందో. ఇది కొత్త జిల్లాల ఏర్పాటుపై 10 టీవీ ఎక్స్క్లూజివ్ అనాలిసిస్.